స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు. కుదరదన్నారు. చూసారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్, సింపుల్ గా నా స్టైల్లో ఒక గురుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను. కుదరదన్నారు. చూసారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు ఒక 2-3 బటన్స్ అని అన్నాను. కుదరదన్నారు. స్టైల్ ఎంతేనమ్మా అంటారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మల్లా. నెక్స్ట్ అదేమో ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపికగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారు కదా, ఎలా ఉంది అప్డేట్? మండలిలోకి చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారు అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెట్టపుల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మాతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I make everyone proud. Most importantly, I make my director the most proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రిలీజ్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా. ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ చాలా కష్టపడి ఈ ఈవెంట్ ని మీకోసం ఆర్గనైజ్ చేశాం. మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.